అమీర్పేటలో కూడా కొన్ని కాఫీ షాపులు టీ షాపులకు సంబంధించి కూడా ఒక ఫేమస్ టీ షాపు, దాని పేరు నేను చెప్పదలుచుకోవట్లేదు, అందులో కూడా డ్రగ్స్ ఇస్తారు అనే ఒక అపోహ అయితే ఉంది. ఎందుకు ఒక స్వీట్ షాప్ లో ఈవెన్ స్వీట్స్ లలో డ్రగ్స్ కలుపుతున్నారు. ఏంటంటే ఒకసారి తిన్నారు అంటే అడిక్ట్ అయిపోతారు, ఇంకా అదే స్వీట్ హౌస్ లో. అంటే ఇదంతా బిజినెస్ ట్రిక్స్, బట్ దాన్ని కంట్రోల్ చేయడం వెరీ కష్టం కదా, చాలా కష్టం. బట్ ఎవరైనా సరే డౌట్ వచ్చిందంటే కంప్లైంట్ పెట్టండి, నియర్ బై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయండి, 100 కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ చేయడం తప్పేం లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి అక్కడ వాళ్ళకి చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని పట్టుకుంటుంది. సో దిస్ ఈజ్ ద వే. అండ్ దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్, ఎందుకంటే ఇప్పుడున్న ఫ్యూచర్ జనరేషన్ రేపు మన ఇండియాకి ఏమంటారు నెక్స్ట్ వాళ్ళే కదా చేయాల్సింది ఏదైనా, వాళ్ళు ఫ్యూచర్ సిటిజన్స్ మన ఇండియాకి. అండ్ మన కంట్రీ మొత్తం డెవలప్మెంట్ అంతా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంది. వాళ్ళు ఈ టెండర్ ఏజ్లో ఇట్లా ఖరాబ్ అయిపోయినారు అంటే ఫ్యూచర్ అంతా నాశనమే కదా. సో పేరెంట్స్ కూడా పిల్లల్ని చూసుకుంటూ ఉండండి. ఎట్లాంటి డిఫరెన్సెస్ కనిపించిన బిహేవియర్లో ఎనీవే కనిపెట్టి అట్లీస్ట్ తిట్టకండి, కూర్చోబెట్టి వాళ్ళకి మైండ్ వాష్ చేయండి, ఇట్స్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి. తిట్టడం వల్ల ఎక్కువ అవుతుంది. అండ్ టూ మచ్ ఆఫ్ డ్రగ్స్ ఉంటే మాత్రం రీహాబ్ వేసేయండి. మరొక కాలర్ అయితే ఉన్నారు, శ్రీనివాసచారి గారు. శ్రీనివాసచారి గారు నమస్కారం అండి. శ్రీనివాసచారి గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ చెప్పండి సార్. చెప్పండి, సమస్య ఏంటండి? సార్ మేడం గారికి నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. మేడం ఒక 2 years బ్యాక్ 2 ఎకరాల 10 గుంటల ల్యాండ్ కొనుక్కున్నాం మేడం మేము. ఓకే. అయితే ఆ 59 సర్వే నెంబర్ లో టోటల్ ల్యాండ్ వచ్చేసి 11 acres 60 గుంట మేడం. ఓకే. అయితే అంతకు ముందు ఆడామె వేరే వాళ్ళకు లంబడ వాళ్ళకి 6 ఎకరాల 20 గుంటలు అమ్మింది మేడం. తర్వాత నేను 2 years బ్యాక్ 2 ఎకరాల 10 గుంటలు తీసుకున్నాను. అయితే తను చూపించిన ల్యాండ్ కు నేను వెళ్తున్నాను, పోలీసు వేసి వస్తున్నాను, వాళ్ళు పీకేస్తున్నారు మేడం. వాళ్ళు ఏం చేస్తున్నారు? మేము పోలీసు వేసుకుంటున్నాము సరిహద్దుల కోసము. ఇప్పుడు నాకు అమ్మినామే చూపించింది దాన్ని. వాళ్ళు వీళ్ళు అమ్మడం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మేము పోలీసు వేసి రావడం 4-5 సార్లు వాళ్ళు పీకేయడము అలా జరుగుతుంది మేడం. వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారా? అబ్జెక్ట్ చేస్తున్నారు మేడం. అంటే వాళ్ళకి ఏంటి అథారిటీ? ఐ మీన్ వాళ్ళు ఏ పొజిషన్ తో చేస్తున్నారు ఈ పని? వాళ్ళది ఏమైనా ప్రాపర్టీ ఉందా? ప్రాపర్టీ ఏం లేదు. వాళ్ళు ఇది 59 సర్వే నెంబర్ లో 11 ఎకరాల 6 గుంటలు టోటల్, ఒకటే పెద్ద సర్వే నెంబర్ మేడం. వాళ్ళకి నాకు అమ్మిన ఆమెనే 30 సంవత్సరాల బ్యాక్ 6 ఎకరాల 10 గుంటలు అమ్మింది వాళ్ళకి. ఓకే. ఇంకా మిగతా 4 ఎకరాల చిల్లర ఉంటది కదా తినకు మేడం, అందులో నుంచి 2 ఎకరాల 10 గుంటలు నాకు అమ్మింది. అది ఓకే, అర్థమైందండి. ఇది ఎవరైతే ఉన్నారో మీ ప్రాపర్టీలకు ఎంక్రోచ్ అయ్యి మిమ్మల్ని సతాయిస్తున్నారో వాళ్ళకు కూడా అమ్మి ఉన్నారు అంతేనా? వాళ్ళు కూడా కొనుక్కున్నారు మీతో పాటు? కొనుక్కున్నారు. వాళ్ళు సాగులో 30 ఎకరాల నుంచి ఉంటున్నారు. వాళ్ళకేం సంబంధం లేని ల్యాండ్ ఇది. పక్క పొంట ఉంటది కదా ఇప్పుడు మేడం సైడ్ ది. ఓకే. వాళ్ళు లంబాడాసా? లంబాడాసు. ఓకే. వాళ్ళు మేము కూన్లు వాడుతున్నాము, వాళ్ళు తీసేసి వస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఏం చేయమంటారు మేడం మరి వాళ్ళకి? ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు జబర్దస్తి మీ మీద ఇల్లీగల్ గా వచ్చి క్రిమినల్ ఫోర్స్ యూజ్ చేసి మీ ప్రాపర్టీలకు వచ్చి మిమ్మల్ని కొట్టడమో తిట్టడమో చేస్తే ఫస్ట్ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టండి. అలాంటిది ఏమీ లేకపోతే సర్వేకి అప్లై చేయండి ఫస్ట్. సర్వేకి అప్లై చేస్తే ఏంటంటే మీకు తెలుసు కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి సర్వేయర్కి అప్లై చేయాలి, ఆ ప్రాసెస్ తెలుసు కదా. సో వెళ్ళి సర్వేకి అప్లై చేయండి. సర్వేకి అప్లై చేస్తే ఏంటంటే సర్వేయరే వచ్చి అక్కడ కూర్చొని, ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, ఒక సర్వేయర్ ఉంటాడు, మీరు ఎవరైతే అంటున్నారో ఎంక్రోచ్ చేసుకున్నారో వాళ్ళని పిలిపించి 4 మూలలు సౌత్, వెస్ట్, ఈస్ట్, నార్త్ అందరిని పిలిపిస్తారు. వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి పిలిపిస్తారు. వాళ్ళందరూ వస్తారు, మీరు కూడా ఉంటారు. అందరి సమక్షంలో మీకు సర్వే చేసి మీకు అదేంటి పునాది రాళ్ళు పాతి ఇస్తారు. మీకు ఇచ్చేస్తారు. మీ బౌండరీస్ ఎక్కడి వరకు ఉందో మీకు ఇస్తారు. అప్పుడు మీరు ఫెన్స్ వేసుకోండి. మేడం నేను సర్వేకు 2 సార్లు కట్టాను మండల్ లెవెల్లో. కట్టాను. ఆ మండల్ సర్వే వచ్చిండు. తను వచ్చిండు కానీ ఏదైతే ఖాళీ ఉన్నదో అదే మిషన్ తీసుకొచ్చి రౌండ్ వేసేసిండు, చూపించిండు, వెళ్ళిపోయిండు అంతే. అతను ఏం చేయట్లేదు మండల్ సర్వే. అంటే మీది మీకు చూపించిండా లేకపోతే తప్పుగా చూపించిండా? మాది మాకని కాదు, ఇక ఏదైతే ఖాళీ జాగా నాకు అమ్మిందో, ఎవరైతే పొజిషన్ లో ఉండి నాకు అమ్మిందో మేడం, అదే దాన్నే సర్వే 2 ఎకరాల 10 గుంటలు తిప్పేసిండు మిషన్. ఇగో ఇది అన్నాడు, వాళ్ళు అమ్మడు, వాళ్ళు ఆదేశం చేసిండ్రు, ఆయన వెళ్ళిపోయాడు అంతే. ఇక మళ్ళీ మొత్తం అయితే టోటల్ నెంబర్ కొలవలేదు 59. అయితే మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
నిర్మల్ డిస్ట్రిక్ట్ మేడం, మాది నిర్మల్ టౌన్ నుండి మేడం. ఓకేనండి, సరే మీరు ఒక పని చేయొచ్చండి. మీరు ఏం చేయండి అంటే మేడం ఒక సివిల్ సూట్ వేయండి. ఓకే, సివిల్ సూట్ వేయాలి. సివిల్ సూట్లో కోర్టు ద్వారా సర్వే అడగండి. ఓకే మేడం. వీళ్ళు ఇల్లీగల్గా ఎంక్రోచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. డైరెక్ట్ ఎంక్రోచ్ అని అనకండి, ట్రై చేస్తున్నారని మాత్రం చెప్పి ఇంజంక్షన్ తీసుకోండి. నాట్ ఇంటర్ఫియర్. ఓకే మేడం. నాట్ ఇంటర్ఫియర్ ఇంజంక్షన్ సూట్ వేస్తే ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఇంటర్ఫియర్ కాకుండా మీకు పర్మనెంట్ ఇంజంక్షన్ ఒకటి వస్తుంది. ఆ ఇంజంక్షన్లో ఒక ఐఏ వేయండి. ఐఏ ఏం వేయండి అంటే ఇది సర్వే అడగండి కోర్ట్ త్రూ. సో దానివల్ల ఏంటంటే మీకు సర్వే జరిగి మీకు ఆ సర్వే రాళ్ళు పాతడం అదంతా జరుగుతుంది. వీళ్ళు ఎవరైతే ఉన్నారో మీ జోలికి రారు, వాళ్ళు మీకు ఇంటర్ఫియర్ కారు, అండ్ మీకు పర్మనెంట్ ఇంజంక్షన్ ఉంటే మీ ప్రాపర్టీ ఫుల్లీ సెక్యూర్డ్ అయిపోతుంది ఫ్యూచర్లో కూడా. మా టీం మీకు కాల్ చేస్తుంది. ఎస్, మా లీగల్ టీం మీకు కాల్ చేస్తారండి శ్రీనివాసాచారి గారు. అయితే మేడం ఎస్, మా లీగల్ టీం మీకు కాల్ చేస్తారండి 6 తర్వాత, వాళ్ళతో మాట్లాడండి. ఓకేనా? ఎస్. అయితే మాలతి గారు, ఇప్పుడు మ్యూటేషన్ క్యాన్సిలేషన్ అని మనం వింటూ ఉంటాం. అసలు ఆ క్యాన్సిలేషన్ అనేది ఎలాంటి సందర్భాల్లో జరుగుతుంది? దానికి ఏమైనా లీగల్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయంటే? ఒకవేళ ఇప్పుడు మ్యూటేషన్ చేసినప్పుడు ఏంటంటే ఎవరైతే అప్లై చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దొంగ డాక్యుమెంట్స్ పెట్టిండ్రు, ఫ్రాడ్ చేసిండ్రు, ఫోర్జరీ చేసిండ్రు, వాళ్ళది ప్రాపర్టీ కాదు కానీ వాళ్ళది ప్రాపర్టీ అని చెప్పడానికి క్రియేట్ చేసిండ్రు డాక్యుమెంట్స్. అట్లాంటిది ఏదో విధంగా ఏదో దొంగ కథలు పడి మొత్తానికైతే ఒకవేళ కనుక వాళ్ళు మ్యూటేషన్ చేయించుకొని ఉంటే ఎవరైతే ఒరిజినల్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి కోర్టులో క్యాన్సిలేషన్ ఆఫ్ మ్యూటేషన్ అడగొచ్చు. దానికంటే ముందు కోర్టుకి వెళ్ళాలని లేదు. దానికంటే ముందు మీరు తహసీల్దార్కి కూడా అప్లై చేయొచ్చు, కలెక్టర్కి అప్లై చేయొచ్చు, రిప్రజెంటేషన్స్ ఇవ్వచ్చు. ఇచ్చి ఇట్లా ఇది రాంగ్ జరిగింది ఈ మ్యూటేషన్, ఇది క్యాన్సిల్ చేయండి అని చెప్పొచ్చు. బట్ అల్టిమేట్లీ ఆర్డర్స్ ఇచ్చేది మాత్రం కోర్టే, సివిల్ కోర్టే ఇస్తుంది. సో ఈ సివిల్ కోర్టుకి వెళ్ళాల్సి ఉంటుంది. క్యాన్సిల్ చేయించుకోవాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది కదా. దీని నుంచి ఫైనల్గా ఏం చెప్తారు మేడం, అంటే ప్రేక్షకులకి ఏం చెప్తారు? మ్యూటేషన్ అంటే కంపల్సరీ అండి. నేనేం చెప్తున్నానంటే ప్రాపర్టీ కొన్నారు, సపోజ్ ఎవరైనా సరే ప్రాపర్టీ కొన్నారు, కొనగానే కొనేసినాం కదా, రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా, నేను సెక్యూర్డ్ అయిపోయినా కదా అని కూర్చోవద్దు. ఎందుకంటే ఫ్యూచర్లో ఎవరైనా లిటిగేట్ చేస్తే ఫస్ట్ చెక్ చేసేది ఎవరు పొజిషన్లో ఉన్నారని చూస్తారు. సెకండ్ చెక్ చేసేది రెవెన్యూ డిపార్ట్మెంట్లో, రెవెన్యూ రికార్డ్స్లో ఎవరి పేరు రిఫ్లెక్ట్ అవుతుందని చూస్తారు. థర్డే రిజిస్ట్రేషన్. సో థర్డ్ స్టెప్లో ఉంది. సో రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా, నీకు మంచిగా కూర్చుంటా, నేను సెక్యూర్డ్ అయిపోయినా, నాదే ప్రాపర్టీ, ఎవడు ఏమంటే అట్లా ఉండదు. మ్యూటేషన్ కంపల్సరీ చేయించుకుంటేనే మీకు ఫర్దర్ అయ్యే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ వస్తాయి. ఎస్పెషల్లీ బ్యాంక్ లోన్స్ అయినా సరే, క్రాప్ లోన్స్ అయినా సరే, రైతు బంధు అయినా సరే, సబ్సిడీస్ అయినా సరే, ఏదైనా సరే, ఇవన్నీ బెనిఫిట్స్. ఫ్యూచర్లో లిటిగేషన్ కాకుండా ఎవ్వరు కూడా మీ ప్రాపర్టీలు ఎంక్రోచ్ చేయకుండా కోర్టులో ఎలాంటి ఇష్యూస్ ఫ్యూచర్లో మీరు ప్రూవ్ చేసుకోవాలని పరిస్థితిలో ఉంటారు ఒకవేళ రెవెన్యూ రికార్డులో మ్యూటేషన్ చేయించుకొని ఉంటే. సో ఇలాంటి అన్ని అవాయిడ్ చేయడానికి మ్యూటేషన్ మస్ట్ చూసి చేయించుకోవాలి. చివరిగా కొంతమంది గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు తెలియని సందర్భాలు ఉంటాయి. అంటే గ్రామ సచివాలయం లేదా తహసీల్దార్ కార్యాలయం ఆఫీస్లో కానీ మ్యూటేషన్లో వాళ్ళ పాత్ర అనేది ఎలా ఉంటుంది మేడం? వాళ్ళది ఏంటంటే ఇదేనండి, మ్యూటేషన్ మీరు అప్లై చేస్తే వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫికేషన్ మాత్రం వాళ్ళ డ్యూటీ. ఇప్పుడు ఎవరైతే విలేజ్ సెక్రటరీస్ ఉంటారో వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ప్రాపర్టీ ఏదైతే చెప్తున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళు పర్సనల్గా వెళ్ళి తనిఖీ చేస్తారు, వీళ్ళు చెప్పింది కరెక్టా కాదా, ఏం డాక్యుమెంట్స్ ఇవంతా వెరిఫై చేస్తారు, అన్నీ ఇస్తారు. అల్టిమేట్లీ ఎంఆర్ఓ వీళ్ళందరూ ఏంటంటే ఆర్డర్స్ ఇస్తారు, ఓకే మ్యూటేషన్ అయిపోయింది, మ్యూటేషన్ సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పేసి. సో ఎవరి డ్యూటీ వాళ్ళు డివైడ్ అయ్యి ఉంటాయి, దాన్ని బట్టి పనిచేస్తుంది. సో ఊర్లలో వాళ్ళకు కూడా అందరికీ ఒకటే చెప్తున్నా, ప్రాపర్టీ కొన్నారా మ్యూటేషన్, మీ ఎవరైనా చనిపోయినరా వాళ్ళ పేరు నుంచి మీరు మార్పించుకోవడం ఇంపార్టెంట్ మ్యూటేషన్. సో ఖచ్చితంగా ఒక ప్రాపర్టీ మీ పేరు ఏదైతే ఉంటో చనిపోయినా లేకపోతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నా కంపల్సరీ మీ పేరు మీద మార్చుకోవడం వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు మ్యూటేషన్ చేయించుకోండి. ఎస్, ఫైనల్గా థ్యాంక్ యూ మాలతి గారు. మాకు తెలుసు మీరు ఎంత బిజీ ఉంటారో అనేది, ఎందుకంటే మీరు రాని రోజులు ప్రేక్షకులు చాలా ఆందోళన పడడం జరిగింది. నిన్న కూడా ఒక కాలర్ కాల్ చేసి మాలతి గారు రావట్లేదా అని అడగడం జరిగింది. ఆ కాలర్ నేమ్ బహుశా నాకు గుర్తులేదు. సో నాకు కూడా తెలుసు మీ గురించి చాలా కాల్స్, చాలా మెసేజెస్, చాలామంది మీతో మాట్లాడాలని చెప్పి అడుగుతూ ఉన్నారు చాలామంది ప్రేక్షకులు. మీ ఫ్రీ టైమింగ్స్ ఎలా ఉంటాయి, మీతో మాట్లాడాలంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో కొంచెం మా ప్రేక్షకులకు చెప్తారా? ఒకటే అండి, ఫస్ట్ థింగ్ ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది. యూట్యూబ్లో మీరు ఓన్లీ కమెంట్స్ రూపంలో యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్. అంటే యూట్యూబ్లో వెళ్ళి ఇప్పుడు బీఆర్కి లీగల్ అవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లేపించండి లిస్ట్ అంతా, ఏమేమి ఉన్నాయో యూట్యూబ్ ఛానల్స్ మనవి ఏమేమి ఉన్నాయో అవన్నిట్లో కూడా మీరు వెళ్ళి మీరు మా ప్రతి దానికి అవేర్నెస్ పెంచడానికే. ఇప్పుడు ఎలాగైతే మీరు ఇట్లా ఉన్నదో అక్కడ నేను అన్నీ కూడా ప్రతిదీ డిస్క్రైబ్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా అవేర్నెస్ పెంచడానికి వీడియోస్ చేస్తాను, అవి యూట్యూబ్లో ఉంటాయి. అవి వెళ్ళి మీరు చూసుకోండి, మీకు అందులో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ రూపంలో పెట్టండి, దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది అకార్డింగ్ టు మై టైం అవైలబిలిటీ.
తర్వాత ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి. ఇన్స్టాగ్రామ్ కూడా మీరు బీఆర్కే లీగల్ అది కొడితే మీకు ఇన్స్టాగ్రామ్లో వస్తుంది. అండ్ ఆల్సో నాకు కూడా పర్సనల్గా అడ్వకేట్ మాలతి దారుణ అని ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. సో ఏది ఉన్నా సరే మీరు DM డైరెక్ట్ చేయొచ్చు. డైరెక్ట్ మెసేజెస్ చేస్తే దానికి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. నా టైం బట్టి, నా టైం కన్స్ట్రెయింట్ బట్టి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో బీఆర్కే లీగల్ ఏదైనా సరే మీరు చూస్తే మీకు కనపడుతుంది. దాని ద్వారా మీరు క్వశ్చన్స్ అనేది అడగచ్చు. ఎస్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని బీఆర్కే ప్రేక్షకుల కోసం కేటాయించి వాళ్ళకున్నటువంటి సలహాలు, సందేహాలు, సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో ఏది ఏమైనప్పటికీ భూమి, ఇల్లు, ఆస్తులు మన కష్టానికి ప్రతీకలు. కానీ అవి నిజంగా మన సొత్తుగా నిలవాలంటే కేవలం రిజిస్ట్రేషన్ చాలు కాదు. ప్రభుత్వ రికార్డుల్లో మన పేరుతో నమోదు కావడం అంటే మ్యూటేషన్ అనేది తప్పనిసరి. ఈ ప్రక్రియను నిర్లక్ష్యం చేశారనుకోండి, రేపు మన వారసులు లేకపోతే మనతో కూడా ఎన్నో లీగల్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మన హక్కులను రక్షించుకోవాలంటే మ్యూటేషన్ అనేది దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. సమయానికి ప్రక్రియ పూర్తి చేయాలి. ఈ విషయంపై వెలుగులు ప్రసరించిన మా లీగల్ ఎక్స్పర్ట్ మాలతి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ తదుపరి ఎపిసోడ్లో మరొక ముఖ్యమైన లీగల్ టాపిక్తో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, అవగాహన పెంచుకోండి అండ్ చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.